అమ్మాయి గారు, ఇవాళ శనివారం కదా, పెద్దబాబు గారు కోడిగుడ్డు కూడా తినరు. ఎన్ని తింటారని కాకుండా ఏం తింటారో అడిగి తెస్తే సన్న బాగుండేదమ్మాయి గారు. పాపం చాలా కష్టపడి అన్ని వండినారు. పెద్దబాబు గారు ఆదివారం నుండి శనివారం దాకా ఏమేం తింటారో గుర్తెట్టుకోండి అమ్మాయి గారు. ఈసారి అవే వండుకొని తీసుకురావచ్చు. ఆదివారం అంటే రేపు పొద్దున్నే 2 ఉడకబెట్టిన గుడ్లు, గ్లాసు పాలు తాగుతారు. మధ్యాహ్నం ఉప్పు వేయని ఉడకబెట్టిన నాటుకోడి, కడుపు నిండా అన్నం, పెరుగు పచ్చడి. రాత్రికేమో మటన్తో చేసిన 4 వడలు, అల్లం చట్నీ. అంతే. సోమవారం పొద్దున్నే ఉప్మా, మధ్యాహ్నం బెండకాయ వేపుడు, సాంబారు, ఆవకాయతో కొంచెం అన్నం. రాత్రికి రాగి ముద్ద, మజ్జిగ. మంగళవారం వింటున్నారా అమ్మాయి గారు? పొద్దున పూట మొలకెత్తిన విత్తనాలు, దానిమ్మ పళ్ళ రసం. మధ్యాహ్నమేమో పాలకూర పప్పు, ఆమ్లెట్. రాత్రికేమో రసం, కొంచెం అన్నం. అంతే. మరి బుధవారం ఉత్త పళ్ళే తింటారు. మధ్యాహ్నానికి బంగాళదుంప కూర, 3 చపాతీలు. రాత్రికి జొన్న రొట్టెలు, అవి కూడా వేడి వేడిగా ఉండాలి. గురువారం పచ్చి కూరగాయలతో రసం తాగి 1 గుడ్డు తింటారు. మధ్యాహ్నం ఏదైనా ఆకుకూర ఉండాలా. రాత్రికి బ్రెడ్ తింటారు. అంతే. బాగా గుర్తుపెట్టుకున్న అమ్మాయి గారు. మరి శుక్రవారం ఏం తింటాడు దేవా? దోశ కానీ పూరి కానీ ఒకటే. మధ్యాహ్నం పచ్చి పులుసు రసం, ఇంత అన్నం. రాత్రికి జ్యూస్ తాగుతారు. అంతే. శనివారం అంటే ఇయాల పొద్దున్నే మొక్కజొన్న విత్తనాలతో చేసిన సూప్ తాగారు. ఇప్పుడు టమాటా పప్పు, మజ్జిగ పులుసు, దొండకాయ కూర, కందిపప్పు పచ్చడి, అన్నం, పెరుగు. ఇంతే. అన్ని గుర్తెట్టుకున్నారు అమ్మాయి గారు. ఇంత పెద్ద లిస్ట్ చెప్పావు. ఇవన్నీ నీకెలా గుర్తున్నాయి పార్వతి? పెద్దబాబు గారు, మీరు పొద్దున లేచినప్పటి నుంచి పొద్దుపోయాక ఆఫీస్ నుంచి వచ్చేదాకా మిమ్మల్ని కనిపెట్టుకొని ఉండడమే కదా నా పని. మీరెప్పుడు ఏం తింటారో గుర్తు పెట్టుకోకపోతే నానేదో ఉండొత్తాను. మీరు తినకుండా పస్తులుండిపోతారు. నాకు పాపం చుట్టుకుంటారు పెద్దబాబు గారు. రియలీ యు ఆర్ ఎ గ్రేట్ సర్వెంట్ పార్వతి. చందు, నువ్వు తెచ్చిన క్యారియర్ మన స్టాఫ్కి ఇచ్చే. బాగా తినమను. చందు, చందు. పెద్దబాబు గారు, మీరు లేవకండి పెద్దబాబు గారు. కడుపు నిండా తిన్నాకే లేవాలి. చందు ఫీల్ అయి ఉంటుంది పార్వతి. బాధపడతా తింటే తిన్నది వంటికి పట్టదు పెద్దబాబు గారు. ఆనాక పెద్దమ్మ గారికి ఫోన్ చేసి నచ్చ చెప్పండి. ఓకే, నోటించు పార్వతి. చాలు. చాలు. ఇంకొంచెం. వద్దు పార్వతి. వంటలు ఎట్టా ఉన్నాయి పెద్దబాబు గారు?
తీసుకుని వచ్చేటోళ్ళు. ఏంటి సంతోషం నా బాగుందా? ఆ సోది మొహం మార్చిపోయిన ఐశ్వర్య ఏదో వ్రతం అట పొద్దున్న నుంచి ఇక్కడే నరకం చూపిస్తున్నారు. వెయిట్ 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 ఎ మినిట్. ఐశ్వర్య వస్తుంది ఇప్పుడు, దాన్ని ఆడుకుంటాను చూడు. నో 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 నో, ఐఎమ్ కమింగ్ డార్లింగ్. ఐ లవ్ యూ సో మచ్, ఐ లవ్ యూ సో మచ్ బంగారం, లవ్ యూ సో మచ్. నో వే, ఆ మార్చిపోయిన ఫ్యామిలీ ఎక్కడ, కాశ్మీర్ రోజుల నువ్వెక్కడ? యూ వాంట్ వన్ మోర్ లిప్ లాక్? ఓకే బేబీ. మహి, ఏంటిది? ఏమనుకుంటున్నావు నువ్వు? అమ్మా వదిలే. మహి నువ్వు వెళ్ళు. ఆర్ యు మ్యాడ్ ఐశ్వర్య? మహి, ఏంటి అసలు ఇది? నువ్వు మారావు, మనిషిలా ఉన్నావు అనుకున్నాను. అసలు ఏంటి న్యూసెన్స్? నా కూతురుతో నిశ్చితార్థమై రేపో ఎల్లుండో పెళ్లి ముహూర్తాలు పెట్టుకుంటుంటే అసలు ఏంటిది? మామ్, మాట్లాడమేంటయ్యా? నిశ్చితార్థమయ్యి మరో అమ్మాయితో ఇలా మాట్లాడడానికి సిగ్గుగా లేదు? మిస్టర్ భూపాల్, మర్యాదగా మాట్లాడండి. నాకు సిగ్గు లేకపోవడం కాదు, మీకు డిస్కషన్ కూడా వేస్ట్. వద్దు. బాబు అంటూ నా వెనక మా ఫ్యామిలీ వెనక పడింది మీరు. నిశ్చితార్థం కోసం సినిమా డ్రామా చేసింది నీ కూతురు. అర్థమైందా? కుక్కలా వెనక పడింది మీరు. మహి, ఐ విల్ కిల్ యు. స్టాప్ ఇట్, స్టాప్ ఇట్ రా. నీకు దండం పెడతాను. నన్నేమైనాను, నా ఫ్యామిలీ ననకు. అబ్బా, మీ అమ్మని మీ నాన్నే అంటే నీకు అంత పొడుచుకొస్తుంది. నాతో నా మనసుతో పెట్టుకుంటే నాకెలా ఉంటుంది చెప్పు? నాకెలా ఉంటుంది చెప్పు? మహి, వద్దు. నీ మాటలతో నా కూతుర్ని చిత్రవద చేయకు. ఆ ఇంటి కోడలైతే నా కూతురు సంతోషంగా ఉంటుంది. నచ్చిన వాడిని చేసుకొని నిండు నూరేళ్ళు చల్లగా ఉంటుందనుకున్నా కానీ నీలాంటి వాణ్ణి చేసుకొని అది సుఖపడదు. ఐశ్వర్య, వద్దు. వీడు వద్దు, వీళ్ళ సంబంధము వద్దు. మామ్, ఏం మాట్లాడుతున్నావు? నిజం మాట్లాడుతున్నా. వద్దు. నీ ప్రేమ విలువ తెలియని ఇలాంటి వాడితో ప్రేమ వద్దు, పెళ్లి వద్దు. సూపర్, దరిద్రం పొదిలిపోయింది. ఛీ, మీకు మీ ఫ్యామిలీకి ఒక దండం. ఆశ్చర్యని పావని గారు, భూపాల్ గారు సిగ్గులేదన్నారు కదా? ఎస్, సిగ్గులేదు. అమ్మ మాట అన్నయ్య మాట కాదనున్నందుకు ఇదిగో నీ కూతురు వేలికి ఉంగరం తొరిగాను చూడు, అందుకు సిగ్గులేదు. బాగా చెప్పాడు. గుడ్ బాయ్. మహి, మహి, ఐశ్వర్య, ఆగరా. ఐశ్వర్య, మహి, మహి, ఆగరా. ఏంట్రా ఇది? వదిలేస్తావా? నువ్వు నా ప్రాణం రా. వద్దు, వాళ్ళేదో కోపంలో అన్నారు. నన్ను నా ప్రేమని కాదనుకో. నీకు నచ్చినట్టే ఉండు మహి. ఏంటమ్మా ఇది? అంటే ఎవరితో తిరిగినా సరే నన్ను పెళ్లి చేసుకోమని అడుగుతున్నావా? ఆర్ యు మ్యాడ్ ఐశ్వర్య? అసలు ఏంటిదంతా? అవును, ఐఎమ్ మ్యాడ్. ఐఎమ్ మ్యాడ్ అబౌట్ మహి. ఐఎమ్ మ్యాడ్.
అఖిల అంటే ఫ్యామిలీనే, ఆ ఇంటి కోడల్నే, మహి భార్యనే, అంతే. మహి తాగిన తందనాలాడినా, అమ్మాయిలతో తిరిగినా ఐ డోంట్ కేర్. మహి, నా మహి నాకు కావాలి, అంతే. ఐ లవ్ హిమ్, ఐ కెన్ డై ఫర్ హిమ్, దట్స్ ఇట్. ఇందులో ఏ మార్పు లేదు, ఎవరు మాట్లాడొద్దు. పద మహి. ఏంటండి ఇది? వాడు వెధవా అని తెలిసి ఇలా మాట్లాడుతుంది. నిశ్చితార్థానికి ఇంత గొడవ చేశాడు. అసలు పెళ్లికి ఎలా ఉంటాడో, ఏం చేస్తాడో. రెడీ ఐష్? నేను రెడీ, ఈ కుంకుడుకాయ రసం కూడా రెడీ. ఆ, ఈ కుంకుడుకాయ రసంతో దేవబావకి మహి మామకి తోమి తలస్నానం చేయిస్తే పండగ మొదలైనట్టే. సర్వెంట్స్ లా వాళ్ళకి స్నానం చేయించడం కాదు ఐష్, శ్రమకి తగ్గ ఫలితం పొందాలి. అవును మరి, గిఫ్ట్ ఇస్తేనే ఏ ఎఫెక్ట్ లేకుండా చేస్తాం. జై మహిష్మతి జై. సూపరో ప్లాన్ అదిరిపోయింది. రండి, తాపిగా కూర్చొని పేపర్ చదువుతున్న ఆ మహానుభావులకు మంగళ స్నానం చేయిద్దాం. బట్ ఇందులో మీకు వాట ఏం లేదంటే ముందు చెప్తున్నాను. కుంకుడుకాయ రసం వాళ్ళ కళ్ళల్లో పడి కళ్ళు మండితే చాలు. నాకంతకన్నా ఇంకో గిఫ్ట్ లేదు. పదండి పదండి పదండి. చందు, ఐఎమ్ రీడింగ్. చదివింది చాలు, స్నానాలకి పదండి. మావా వినిపించటం లేదా? పద పద. ఏయ్, ఏంటి నీ దౌర్జన్యం? దేవబావా, ఈ రోజు వినాయక చవితి పండుగ. తలస్నానం చేసి దేవుడికి దండం పెట్టాలి. దాందేముంది, 2 minutes లో రెడీ అయ్యిస్తాం. హలో మిస్టర్ దేవా, ఇవాళ మీ బాతింగ్స్ అన్ని 6 బయటే. వాట్? ఎస్, అన్ని రెడీ చేసి పెట్టాం. మీరు షాక్ లో నుంచి కోలుకునే లోపు స్నానం అయిపోతుంది. ఐష్, మూవ్, కమ్. రా మావా. చందు, పిన్ని, మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తుంటే చూస్తూ ఊరుకుంటావేంటి? గమ్మత్తుగా ఉంది చిన్నబాబు. లెటస్ ఎంజాయ్. పదండి పదండి పదండి. బ్రో, వద్దులు. అరే చందు, సున్ను పిండి, ముగ్గు పిండి ఏదైనా ఉంటే మొహాన్ పడేసి వెళ్ళిపోవచ్చు. అలా కుదరదు మహి. మేమే మీ ఇద్దరికి ఈ కుంకుడుకాయల రసంతో తలంటు స్నానం చేయించాలి. అది ఆచారం. గ్రహచారం. ఛ! రేమాయి, సైలెంట్ గా ఉంటే 5 నిమిషాల్లో వదిలేస్తారు, లేదంటే జిట్టులా పట్టుకుంటారు. పద, డ్రెస్ చేంజ్ చేసి వద్దాం. ఛ! ఎస్. అబ్బా, అబ్బా, వదలవే, మెల్లగా. అబ్బా, మెల్లగా చేయవే. అబ్బా, చందు, ఇందాక నీకు ఏం కావాలన్నావు? రవ్వల నెక్లెస్ ఒకటి, ప్లాటినం రింగ్ ఒకటి చాలు. ఇవన్నీ ఇక్కడ ఎందుకు చెప్తున్నట్టు? పండగ సందర్భంగా మీరు నాకు కొనివ్వాలి కనుక. తూచ్ బ్రో. అబ్బా, వీళ్ళ కళ్ళలో కొంకుడిగా రసం కొట్టి కోరికలు కోరేస్తున్నారు. అబ్బా, నీకేం కావాలి ఐశ్వర్య? ఇంకో 5 స్టార్ హోటల్ కావాలంటదేమో. అంత లేదులే,
ప్రేమతో బంగారు గాజులు కొనిపెట్టు చాలు. మట్టి గాజులు కూడా కొను. బ్రో నువ్వు కూడా మాట ఇవ్వకు. అలాగా జై మాహిష్మతి. మతిగాని పోయిందా పిన్ని అలా అరుస్తున్నావు? ఇప్పుడు నీకు మతిపోతుంది చిన్నబాబు. పదండి పదండి. బాయ్ 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 బాయ్. ఏయ్, ఏయ్, చందు. ఏయ్, ఏయ్, అబ్బా చందు చందు వాటర్ ఇచ్చెళ్ళు చందు. అయ్యో పిన్నే చందు మా కళ్ళు మండిపోతే అబ్బా కళ్ళు మండిపోతే చందు పిన్నే అబ్బా చందు వాటర్ బ్రో చందు సాయ్. రేయ్ వాటర్ తీసుకోరా. రేయ్ చందు ఐశ్వర్య దొంగ మొహంతోనా చంపేస్తాను నిన్ను. బ్రో బ్రో పెద్దబాబు గారు కళ్ళలో కుంకుమ రసం పడినట్టుంది. బ్రో పిన్నే పిన్నే బ్రో వాటర్ అబ్బా బ్రో అబ్బా బ్రో పడ్డా చందు. అయ్యో బ్రో పెద్దబాబు గారు ఇప్పుడు ఎట్టా ఉంది? మంట తగ్గినదా? ఇప్పుడు ఓకే. ఏయ్ నీళ్ళెందుకు పోసావే? చందు ఏ మేం పొయ్యలేకనా? పెద్దబాబు గారికి కళ్ళు మండుతున్నాయని ఇక్కడ ఒళ్ళు మండుతోంది. ఆట పట్టిద్దాం అనుకుంటే నువ్వు నీళ్లు పోసావా? బావుందే. పిని చందు లేవా. నో దేవా, ఇదెవరు మధ్యలో దూరడానికి? పిలిస్తే 10 మంది పనుళ్ళు వస్తారు. పిలవకుండానే ఇదొచ్చి అంతా డిస్టర్బ్ చేసింది. మంచి పనే చేసింది పార్వతి. కుంకుడిగా రసం కళ్ళలో నిప్పులు పోసినట్టుంది. మాకు మంట పెట్టినట్టుంది. మా ప్లాన్ అంతా దీనివల్ల బెడ్స్ కొట్టినట్టే కదా. ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవుతూనే ఉంటుంది. చందు ప్లీజ్ లీవ్ ఇట్. మీకు కావాల్సిన గిఫ్ట్ మేమిస్తాం. పండగ రోజు ఏంటి న్యూసెన్స్? మై రారా. మావా తవలిస్తాను. అబ్బా రా మావా. ఏంటి నీ టార్చరు? ఏయ్
కనీసం సారీ కూడా చెప్పకుండా వెళ్ళిపోతున్నావేంటే? దీనికి ఎంత పొగరో చూసావా చంద్రముఖి? తప్పు చేసి ఏం తెలియనట్టు వెళ్ళిపోతోంది. అయ్యో,